హాయ్ అండి, సంపూర్ణ వర్ష స్వాగతం. ఈవేళ మనము డ్రై ఫ్రూట్ మిక్సర్ పౌడర్ చేసేసుకుందాము. దానికి ఏమేమి కావాలనో మా కోడలు చెప్తుంది, వినేసేయండి. అత్తమ్మ బాదం తీసుకున్నాను అత్తమ్మ. ఫస్ట్ ఇది ఆక్రోట్ అంటారు, వాల్నట్ అంటారు అత్తమ్మ. వాల్నట్, ఇది జీడిపప్పు అత్తమ్మ, కాజు, ఇవి వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్ అత్తమ్మ, పంప్కిన్ సీడ్స్ అత్తమ్మ, ఇవి కొన్ని పల్లీలు అత్తమ్మ, ఇది ఇలాచీ పౌడర్. వీటిని ఇంకా బాగా ఫైన్ పౌడర్ అవుతాయి అత్తమ్మ, మనం మిక్సీ చేసేస్తాం కాబట్టి. అత్తమ్మ ఇది ఇంట్లో ఏం నెయ్యి వేయమత్తమ్మ, ఇది ఏం వేయకుండా ఒట్టిగా వేయించుకోవాలి. కలర్ మారేదాకా వేయించుకోవాలి అత్తమ్మ. ఇంకొకటి ఏంటంటే, ఇది చాలా మంది డాక్టర్స్ చెప్తారు కదండి, తొక్క తీసేసుకున్నాను అత్తమ్మ. కాసేపు నానబెట్టేసేసి వాటిని తొక్క మొత్తం తీసేసి నీట్గా కాసేపు ఎండబెట్టి ఇట్లా ఫ్రై చేస్తున్నా అత్తమ్మ. వీటిని ఇప్పుడు అన్నీ అలా వేయించుకోవాలంటండి. అలా వేయించుకొని పొడిలాగా చేస్తుంది. అయితే ఇవి ఎందుకు చేస్తుందంటే, నేను నిద్ర పట్టట్లేదమ్మా భ్రమల రాత్రిపూట, సాయంకాలం పూట టీ తాగట్లేదు కదా, ఏదన్నా తాగాలంటే ఏమన్నా చెయ్యమ్మా అని చెప్పాను అన్నాను. హార్లిక్స్ తీసుకొస్తాను అత్తమ్మ అని చెప్పాను. అది హార్లిక్స్ అవి బూస్ట్లు అవన్నీ వద్దమ్మా, నాకు ఇంట్లో ఏదన్నా చేసి పెడితే తాగుతానని చెప్పాను అన్నాను. అందుకోసం చేస్తుంది. ప్లస్ ఒట్టి పాలు తాగాలంటే తాగలేనండి, దానికోసం అని చెప్పని చేస్తుంది. ఇది ముసలి వాళ్ళు తాగొచ్చు, ప్రెగ్నెన్సీగా ఉండే వాళ్ళు తాగొచ్చు, పిల్లలకు కూడా తాగొచ్చండి. అందరు కూడా ఇష్టంగా తాగుతారు. కలిపి ఇవ్వండి. బయట తెచ్చుకునే దానికన్నా మన ఇంట్లో మనం చేసుకొని తాగటము మనకు ప్రోటీన్స్ ఎక్కువ వస్తాయి, తర్వాత హెల్తీగా కూడా ఉంటామండి. ఇదిగోండి, ఇలా వేయించుకోవాలండి. నెయ్యి మాత్రం వేసుకోకూడదు, నెయ్యి వేసుకుంటే ముద్దగా వస్తుంది, పాలల్లో కలవదండి. దానికోసమని ఏ ఐటమ్ కూడా నెయ్యి లేకుండానే వేయించుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా సిమ్లో పెట్టే వేయించాలండి. ఇదిగోండి, ఇలా ఇంత క్వాంటిటీ అనేది ఏం లేదండి, మనకు ఎంత అవసరమో అంత వేసుకోవచ్చు. ఎక్కువ తక్కువ వేసుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఇది 10 రోజులు వారం రోజుల వరకు వస్తుందండి. మరి ఎక్కువ రోజులు చేసుకోకుండా ఒక వారం 10 రోజులు చేసుకోండి, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోండి. ఇదిగోండి, అన్నీ కూడా ఇలా తుంచితే వెంటనే సౌండ్ వస్తట్టు రావాలండి. అలా వేయించుకోవాలన్నీ, వేగాలండి. అన్నీ అంతే. ఈ బాదం పప్పు కూడా అంతేనండి, జీడిపప్పు కూడా అంతే. ఇలా అనగానే కట్ అయిపోవాలి, అలా వేయించుకోవాలన్నీ. పల్లీలు వేయించిన తర్వాత తప్పనిసరిగా పొట్టు తీసుకొని వేసుకోవాలండి. ఇవన్నీ వేడిగా ఉన్నాయి, చల్లారిన తర్వాతనే వేయాలి. ఆ వేడిగా వేసామనుకోండి మెత్తగా వచ్చేస్తుంది. ఎలా అంటే ఇది ముద్దగా అయిపోతుంది అనమాట. చల్లారితే అంత ముద్దగా అవ్వదు. ఇలాచి వేసుకోవాలండి, టేస్ట్కి వాసనకి చాలా బాగుంటుందండి రుచి. కంపల్సరిగా ఇలాచి వేసుకోండి. చల్లారిపోయాయండి, అట్లానే పెడితే చల్లారవు, ఫ్యాన్ కింద పెట్టి తీసుకొచ్చానండి. ఇప్పుడు మిక్సీలో వేసేద్దాం. చూపించిన డ్రై ఫ్రూట్స్ అంతా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. వాల్నట్ ఒకటి సపరేట్గా పౌడర్ చేసుకొని వీటితో కలుపుకోండి, ఎందుకంటే వాల్నట్ ముద్దగా అయిపోతుంది, ఇంత పౌడర్ లాగా రాదు. మిగతావన్నీ నార్మల్గా అన్ని కలిపి మీకు మిక్సీ వేసేసినా కూడా ఇలా పౌడర్గానే వస్తుంది. ఇది మరీ హార్లిక్స్ లేకపోతే బూస్ట్ ఇట్లాంటి ఎనర్జెటిక్స్ అంత ఫైన్ పౌడర్ రాదండి. ఇది కొంచెం కోట్స్గానే ఉంటుంది. వేడి పాలలో కలిపేస్తే బాగుంటుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.